రైట్, ఇక వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఆ వెదర్ అప్డేట్స్ ఏంటి, అట్లాగే వాతావరణ శాఖ ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేసింది, ఇటు మత్స్యకారులకు కావచ్చు లేదంటే ప్రజలకు ఎట్లాంటి సూచనలు చేసింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే ప్రీ మాన్సూన్ యాక్టివిటీ అంటారు, అంటే మాన్సూన్ రావడానికి ఉన్నటువంటి ముందు వస్తూ దీన్ని ప్రీ మాన్సూన్ యాక్టివిటీ అంటారు. ఇప్పుడు దీని ప్రభావంతోనే మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం ఆల్రెడీ ఏర్పడింది. సో దీనికి తోడు మాన్సూన్ అడ్వాన్స్ అవడంతో పాటుగా సో ఇటు మనం చూసుకుంటే కొంత అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ కూడా గోవా పరిసర ప్రాంతాల్లో కొంత అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఒకటి కొనసాగుతుంది. మరోవైపు అటు వాయువ్య దిశ నుంచి కూడా పొడిగాళ్ళు వస్తున్నాయి. ఇటు తేమతో కూడినటువంటి గాలులు బంగాళాఖాతం నుంచి రెండింటి వలన ఏంటంటే అల్పపీడనాలు కొంత ఏదైతే సో ఉపరితల ఆవర్తనాలు ఇవి ఏర్పడి ఎక్కువ వీటి ప్రభావంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న తెలంగాణలో చాలా చోట్ల విస్తారంగా పడ్డాయి. అత్యధికంగా 8-9 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతాలు నమోదైనటువంటి పరిస్థితి. మొన్న ఆంధ్రప్రదేశ్లో పడ్డాయి. నిన్న ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అనకాపల్లిలో అత్యధికంగా 5.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అది చాలా చోట్ల వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంత పొడి వాతావరణం ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి మళ్ళీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే కోస్తాలు ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత పడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణాలో కొంతవరకు ఇప్పుడు లైట్ రైన్ స్టార్ట్ అయింది. మధ్యాహ్నం తర్వాత ఇది పెరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈ సీజన్లో వచ్చేది ఏంటి, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు వస్తాయి. విండ్ ఎఫెక్ట్ కూడా, ఎందుకంటే బంగాళాఖాతం నుంచి కొంత గాలుల తీవ్రత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విండ్ ఎఫెక్ట్ 50 to 60 కిలోమీటర్స్ నాటికల్ మైల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొంత ఏదైతే ఉన్నాయి చెట్లు కావచ్చు, చిన్న చిన్న కమ్యూనికేషన్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ పూర్తి స్థాయిలో అలర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రేపు కూడా ఈ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు చోట్ల కూడా పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఎండ కాసిన చోట అయితే మాత్రం ఖచ్చితంగా టెంపరేచర్స్ 35 వరకు కూడా, అంటే కొంత నార్మల్గా ఈ సీజన్లో అయితే 40 to 43 వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. సో అబౌవ్ నార్మల్ కన్నా 1 or 2 degrees ప్రస్తుతం అయితే తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరొక 2-3 రోజుల పాటు మాత్రం వర్షాలు అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగడానికి ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్.